భవన్లో ఉన్నాము. మనతో మహిళా లీడర్ సంధ్య గారు ఉన్నారు. ఒకసారి ఒక క్వశ్చన్ అడిగి తెలుసుకుందాము. నమస్తే అక్క. పొలిటికల్ చెప్పను అంటున్నారు, కానీ పొలిటికల్ క్వశ్చన్ అడుగుదామని. చెప్పండి. కేటీఆర్ అంటున్నారు కదా, ముగ్గురు మంత్రులు మోసగాళ్ళు అని అంటున్నారు. ఎవరు ఆ ముగ్గురు మంత్రులు అంటారండి? అది పోయి కేటీఆర్ని అడగాలి. నన్ను అడిగితే నేనేం చెప్తామా? అంటే నేనేమన్నా ఊహించుకొని చెప్తానా? ఒకటి వినండి, ఎవరు ఏం క్వశ్చన్ వేస్తారో ఆ క్వశ్చన్ పోయి వాళ్ళని అడగాలి. సార్ మీరు ఎవరినో ముగ్గురు మంత్రులు మోసగాండ్లు అంటున్నారు కదా, మరి మీరు ఎవరని ఆయనని అడగాలి. మేము ఇప్పుడు ఆయన మనసులో ఉన్నది మాకైతే తెలియదు కదా. మరి మోసగాండ్లు ఎవరని తెలంగాణ ప్రజలకైతే తెలుసు. ఎవరు తెలంగాణ ప్రజలను మోసం చేసిరు, ఎవరిని ఎట్లా చేసిరు, తెలంగాణ ప్రజలను కాకుండా కుటుంబ సొంతం చెల్లెని ఎవరు మోసం చేసిరు, సొంతము చెల్లెది బావది ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. నేను అనేది ఏంటంటే ఇంట్లో గెలిచినాక రచ్చ గెలవంటాం. ఇంట్లోనే గెలవకుండా ఇంట్లోనే అది కాకుండా మీ ఇంట్లో సమస్యను తీసుకొచ్చి జాతీయ సమస్యలాగా శాసనమండలిలో పెట్టి గొడవ పెట్టుకుంటున్నారు. అదేమవుతుందంటే ప్రజలకు మరి అది మంచిగా అనిపిస్తుందో చెడుగా అనిపిస్తుందో మనమైతే చెప్పాం, కానీ ఒక ఆడపిల్లను ఏడిపియడం అయితే కరెక్ట్ అయితే కాదు. నేను అనేది ఏంటంటే ఆత్మగౌరవం కోసం కొట్లాడుతుంది. మరి ఆమెకేం గౌరవం లేదో, కుటుంబ గౌరవం లేదో పిలిపించేసి మీ చెల్లె గురించి మాట్లాడండి, తర్వాత రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడండి. హరీష్ రావు అంటున్నారు కదండి, నెక్స్ట్ మా ప్రభుత్వమే వస్తుంది అని అంటున్నారండి. దానిపై మీ అభిప్రాయం? ఇప్పుడు ప్రజల చేతిలో ఉంటుంది. మాది వస్తుంది, మేమేమన్నా వద్దని చెప్తున్నామా? మేము మంచిగా చేస్తే మా ప్రభుత్వం వస్తుంది, మీరు మంచిగా చేస్తే మీ ప్రభుత్వం వస్తుంది. చూసినాం కదా, అసెంబ్లీ ఎలక్షన్ చూసినాం, పార్లమెంట్ ఎలక్షన్ చూసినాం, 2 ఉప ఎన్నికలు చూసినాం. వస్తుంది అని మీరు కలలుగా అంటున్నారు. మా రేవంత్ అన్న అయితే ఇంకా 10 ఏళ్ళు కూడా మనమే ఉంటామని చెప్తున్నారు. డెఫినెట్గా మాకు నమ్మకం అనిపిస్తుంది. ప్రజలకి ఏందమ్మా ఇవాళ రేషన్ కార్డు, ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చినాం. 2వ విడత ఇందిరమ్మ ఇండ్లు స్టార్ట్ అవుతున్నాయి. ఉచితంగా మనం సన్నబియ్యం ఇస్తున్నాము, ఉచిత బస్సు ఇస్తున్నాము. ఇన్ని సంక్షేమ పథకాలు చేసినాం. కాంగ్రెస్ పార్టీని ఎవరు మర్చిపోరు. కాంగ్రెస్ పార్టీ అనేది కుటుంబం లాంటిది. మీ కుటుంబ సమస్యలను దేశ సమస్యగా చేస్తున్నారు, రాష్ట్ర సమస్యగా చేస్తున్నారు. రాష్ట్ర సమస్యను కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబ సమస్యగా భావించి వాళ్ళకి మంచి సంక్షేమ పథకాలు ముందు అందిస్తుంది. థ్యాంక్స్ అక్క. ఇది అండి అంటున్నారు సంధ్య గారు. ఎవరు మోసగాళ్ళో వాళ్ళకే తెలియాలి, మాకేం తెలియదు. మేము అంతా న్యాయంగానే చేస్తున్నాము సమాజానికి. ఈ నెక్స్ట్ ప్రభుత్వం కూడా మాదే వస్తుంది అని అంటున్నారు. ప్రజలకి ఎవరు మంచి చేస్తే వాళ్ళ ప్రభుత్వమే వస్తుంది, అది మనం అనుకుంటే అవ్వదు అని అంటున్నారండి. ఇది సంగతి. కెమెరామ్యాన్ వినయ్తో అర్చన, న్యూస్ అడ్డా, హైదరాబాద్.